హలో నమస్తే అందరికి. ఈ రోజు రెసిపీ ముల్లంగి పచ్చడి. ముల్లంగి ఒకటే కాదండి, కొబ్బరి కూడా. ఈ రెండు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. మనం ఏంటంటే ఒట్టి ముల్లంగి చేస్తే అది ముల్లంగి కొంచెం స్మెల్ వచ్చి కొంతమంది తినకపోవచ్చు. అయితే ఇలా చేసి చూడండి, సూపర్ గా ఉంటుంది. పాన్ పెట్టి కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే వేయించడానికి మాత్రమే. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలంతా ఇలా ఇందులో వేసేసేయాలి. నేను ఇక్కడ పెద్ద ముల్లంగి ఒకటి పీల్ తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాను. ముల్లంగిని మనం సాంబార్లకు మాత్రమే వాడుతూ ఉంటాము, కానీ పచ్చడి అయితే చాలా ఎక్సలెంట్ గా వచ్చింది. అందుకే వీడియో చేశాను. ఇది సెకండ్ టైం నేను చేయడము. ఇది కొంచెం మగ్గించాలన్నమాట. మగ్గించిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా, ఇది పచ్చి కొబ్బరి, ఇది కూడా వేసేసి సరిపడా పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు. మెయిన్ గా ఇందులో ధనియాలు కూడా చేర్చాలి. నాకు ధనియాల పౌడర్ ఉంది, ధనియాలు లేవు, అందుకని ధనియాల పౌడర్ వేసేద్దామని ఇవి మాత్రం మగ్గిచ్చేస్తున్నాను. ఇవి బాగా ఇలాగ మగ్గినాయి అనుకున్నప్పుడు మనం ఇది చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది మనము వేయించడంలోనే ఉంది. కొంచెం పచ్చిగా వేయించినా కూడా మనకు టేస్ట్ అనేది అయితే రాదు. ఇక జార్లో వేసేసి తగినంతగా ఉప్పు కూడా చేర్చేసి ఒక్కసారి తిప్పేసి, నాకు ధనియాల పౌడర్ ఉందని చెప్పాను కదా, అదే వేసుకుంటున్నాను. మీరు ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేయించేసేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి అయితే తయారైపోయింది అబ్బా. గిన్నెలో వేసుకొని కొంచెం పోపు అయితే తగిలిచ్చేసేయండి, సూపర్ గా ఉంటుంది. తయారు చేసి కామెంట్ అయితే పెట్టండి.